నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ స్టార్స్. పర్సనల్ లోన్స్ అంటే ఏంటి? పర్సనల్ లోన్ ఎవరెవరికి ఇస్తారు? దానికి ఎలాంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి? అసలు పర్సనల్ లోన్ ఇవ్వడానికి మనకి పాసిబిలిటీ ఎంతవరకు ఉంది? ఈ విషయాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు బిజినెస్ హెడ్ విక్రాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం పర్సనల్ లోన్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా. నమస్తే విక్రాంత్ గారు. నమస్తే అండి. అండ్ పర్సనల్ లోన్ అంటే ఏంటి అని ఒకసారి మనం క్లారిఫై తీసుకుందామండి. ఫస్ట్, వాట్ ఈస్ పర్సనల్ లోన్? డిజి లోన్స్ పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. సో పర్సనల్ లోన్ అనేది మనము జనరల్గా ఏదైనా ఒక కంపెనీలో ఒక సాలరీడ్ ఎంప్లాయీకి మాత్రము ఇస్తామన్నమాట. దాన్ని పర్సనల్ లోన్ అంటారు. ఓన్లీ అండ్ ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీకి ఇచ్చేదాన్ని మాత్రమే పర్సనల్ లోన్ అంటారు. తనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్తో ఖచ్చితంగా అక్కడ నుంచి సాలరీ రావాలి. సో దాన్ని కన్సిడర్ చేసి దాని ద్వారా పర్సనల్ లోన్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఓకే, ఒక ఎంప్లాయీకి ఇస్తారని చెప్పారు కదా, అంటే ఎలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఒక లోన్ తీసుకోవాలి అంటే? ఎంప్లాయీ తనకు సంబంధించిన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, దాంతోపాటు తనకు సంబంధించిన మినిమం 3 నెలల పే స్లిప్స్, దాంతోపాటు 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో తన శాలరీ పే స్లిప్కి బ్యాంక్ స్టేట్మెంట్కి మ్యాచ్ అవుతుందా అని చెక్ చేస్తాము. దాని ద్వారా తనకు ఏమైనా క్రెడిట్స్, ఇతర క్రెడిట్స్ ఈ మధ్య కొద్దిగా గొప్పన కొంచెం ఆన్లైన్లో ఫిన్టెక్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి తన శాలరీని బట్టి ఎలిజిబిలిటీకి సంబంధించి తన ఎలిజిబిలిటీని మించి ఉన్నాడా, తీసుకున్నాడా లోన్స్, లేదంటే ఎలిజిబిలిటీ లోపలనే ఉన్నాడా అని దాన్ని బట్టి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ లోన్స్లో ఎన్ని రకాలు ఉంటాయండి? పర్సనల్ లోన్లో 2 రకాలు ఉంటాయండి. టర్మ్ లోన్ ఒకటి, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఒకటి. టర్మ్ లోన్ అనేది నార్మల్లీ పర్సనల్ లోన్కి కస్టమర్ ఎవరైతే అవైల్ చేస్తున్నారో ప్రతి ఒక్క కస్టమర్కి డైరెక్ట్ డిస్బర్స్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. డిస్బర్స్మెంట్ ఇన్ ద సెన్స్ తన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. నెఫ్ట్ ద్వారా ఏదైతే బ్యాంక్ నుంచి తను లోన్ తీసుకుంటున్నాడో ఆ లోన్ అనేది తన అకౌంట్లో క్రెడిట్ రావడం జరుగుతుంది. అదే ఓవర్ డ్రాఫ్ట్ అనుకోండి. ఓవర్ డ్రాఫ్ట్కి వచ్చేసి తనకు ఒక సపరేట్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో తను ఎట్లా ఉంటుందంటే చాలా మట్టుకు బ్యాంక్స్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ ఎట్లా ఇస్తాయంటే ఫస్ట్ ఒక 3 years వరకు దానికి ఓన్లీ వాడుకునే డబ్బులకు, ఇప్పుడు ఒక 10 లక్షలు ఒక ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే దాంట్లో ఒక 3 లక్షలు వాడితే ఆ 3 లక్షలకు మాత్రమే తను ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత తను ఏదైతే ఆ 10 లక్షల్లోంచి వాడతాడో, సపోజ్ ఒక 5 లక్షలు వాడుకుంటే 5 లక్షలకు దాన్ని 5 లక్షలను ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి ఈ 2 సంవత్సరాలు తను ఈఎంఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. అంటే ఎలాంటి ఇంపార్టెన్స్ అది? సిబిల్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఒక లోన్ తీసుకోవాలి అంటే? సిబిల్ జర్నీ అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫైనాన్షియల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ కస్టమర్. ఓకే, సిబిల్ అనేది మన వాడుక భాషలో మాట్లాడుకుంటే, సో సిబిల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 to అప్ టు మీరు చూసుకున్నట్టయితే 800 ఉంటుంది, 800 అబవ్ కూడా ఉంటుంది. సో -1 దీనికి ఒక ప్రాముఖ్యత ఏమంటే -1 అనేది వాళ్ళు దే ఆర్ వెరీ న్యూ టు ఎనీ టైప్ ఆఫ్ లోన్. పర్సనల్ లోనే కాదు, క్రెడిట్ కార్డే కాదు, ఏదైనాకైనా వాళ్ళు ఫ్రెషర్ అనమాట. ఒక జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫ్రెషర్ ఎట్లా ఉంటారో, సో తన ఫైనాన్షియల్గా తను కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు -1 కానీ 0 కానీ ఉంటుంది అనమాట. సో తనకు అన్ని బ్యాంక్స్ వచ్చేసి అంటే శాలరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శాలరీ హార్డ్లీ, ఎందుకంటే తన ఫైనాన్షియల్ రీపేమెంట్ బిహేవియర్ తెలియదు కాబట్టి బేర్ మినిమం ఒక 2-3 లక్షలు ఇచ్చి చూస్తారు. దాని తర్వాత ఒక 1 year 2 years తను కట్టే దాన్ని బట్టి, రీపేమెంట్ చేసే దాన్ని బట్టి దాని తర్వాత లోన్ అమౌంట్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మామూలుగా ఇప్పుడు మనం మినిమమ్ సిబిల్ స్కోర్ అనేది మినిమం 700+ ఉంటేనే ఏదైనా లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. బిలో 700 ఏముంటాయి అని అంటే అక్కడో ఇక్కడో డిలే పేమెంట్స్ ఇన్ ద లోన్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఈఎంఐ వచ్చేసి 5వ తారీఖు ఉండాలి, కానీ 5వ తారీఖు ఈఎంఐ కట్టకుండా తను 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు అంటే సో దట్ ఈస్ కాల్డ్ డిపిడి, డిలే పేమెంట్ డేస్. సో ఎన్ని రోజులు మనము తన ఈఎంఐ కట్టడం అన్ని రోజులు అనేది సిబిల్ చూపించడం జరుగుతుంది. సో సిబిల్లో వచ్చేసి 3 వెర్షన్స్ ఉంటాయి. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 లేటెస్ట్గా రన్ అవుతుంది. మీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అని అంటే వర్షన్ 1 ఏంటి అని అంటే మీకు ఇట్స్ లైక్ సింప్లిఫై, మామూలుగా మన వాడుక భాషలో చెప్పాలంటే ఇట్స్ లైక్ మ్యాథ్స్ టీచర్ కరెక్టింగ్ ఏ పేపర్. సింపుల్, మ్యాథ్స్ టీచర్కి ఏం కావాలండి? తను పైన సమ్ వేసిండా, కింద ఫార్ములా ఉందా, కింద ఆన్సర్ వచ్చిందా. బట్ వర్షన్ 2 ఇట్స్ లైక్ తెలుగు టీచర్ కరెక్టింగ్ ఏ పేపర్. వర్షన్ 3 ఇట్స్ లైక్ ఎ సాంస్క్రిట్ టీచర్ కరెక్టింగ్ ఏ పేపర్. అంటే ఎంత టైట్ ఎవల్యూషన్ ఆఫ్ సిబిల్ జరుగుతుందో దాని వర్షన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కంపెనీస్ ని బేస్ చేసుకుని కూడా ఈ లోన్ ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుందండి?
సో పర్సనల్ లోన్ అనేది మనము కంపెనీస్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు అని అంటే, ఇప్పుడు కస్టమర్ పనిచేసే కంపెనీ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఏదైనా బ్యాంక్ ఈజీగా ఇచ్చేస్తుంది. కానీ కొన్ని ఎన్బిఎఫ్సిస్ అంటే బ్యాంక్స్ కాకుండా మీరు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కానీ, లేదా ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన ఫిన్టెక్స్ కానీ, చిన్న చిన్నవి యాప్స్ కానీ, వాళ్ళు ఏంటంటే కస్టమర్ రీపేమెంట్ బిహేవియర్ని బట్టి ఇస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ అనమాట. సో కస్టమరు ప్రైవేట్ లిమిటెడ్లోనే పనిచేయాలని లేదు, పార్ట్నర్షిప్ ఫామ్లో పనిచేయచ్చు, లేదా ప్రొపరేటర్షిప్ ఫామ్లో పనిచేసినా సరే తనకు ఇప్పుడు ప్రొపరేటర్షిప్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా ఈరోజు రేపు మనం చూసుకుంటే పిఎఫ్ఈఎస్ఐ అనేది ఖచ్చితంగా కట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి కంపెనీని బేస్ చేసుకొని ఏదైనా కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ ఖచ్చితంగా కస్టమర్ అనేది లోన్ అవైల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ పర్సనల్ లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి అర్హతలు ఉండి ఉండాలంటారు? ఆర్థికంగా అర్హతలు అని అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క మీకు చెప్పాలి అని అంటే ఒక్కొక్క శాలరీ రేంజ్ని బట్టి ఇస్తుంది అనమాట. కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, కొంతమంది ఏమంటారు అంటే నేను 20,000 25,000 ఉన్నా నేను ఆ పర్సన్కి లోన్ ఇస్తాను అని అంటారు. కొన్ని బ్యాంక్స్ ఏమంటాయి నాకు ఖచ్చితంగా 50,000 ఉంటేనే నేను లోన్ ఇస్తానని అంటారు. బ్యాంక్ అనేది శాలరీ బ్యాండ్ అనేది బ్యాంక్ని బట్టి డిసైడ్ అవుతుంది. ప్రైవేట్ బ్యాంకా లేకపోతే గవర్నమెంట్ బ్యాంకా అని రిలేషన్స్ ఉంటాయా అండి? డిజి లోన్స్ గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా పర్సనల్ లోన్ చేయమండి మేము. సో ఓన్లీ మేము చేసేది ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ సో టాప్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్. సో ఇవన్నీ మేము బ్యాంక్స్ కానీ నాన్ బ్యాంకింగ్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా చేస్తాం, గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా చేయం పర్సనల్ లోన్స్, డిజి లోన్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క శాలరీ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. సో ఆ బ్యాండ్ విడ్త్ ప్రకారము ఆ బ్యాంక్ ఆ కస్టమర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినిమం శాలరీ మినిమం 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కొన్ని బ్యాంక్స్ 15,000 నుంచి కూడా ఎన్బిఎఫ్సి స్టార్ట్ అవుతాయి. బట్ ఏం మ్యాటర్ ఏంటంటే మినిమం లోన్ అమౌంట్ అనేది 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కొన్ని బ్యాంక్స్ ఏమైతే అంటే 10 lakhs ఇస్తాయి, కొన్ని 15, 20. సో మ్యాక్సిమం 1 crore వరకు కూడా ఇచ్చే బ్యాంక్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, అయితే ఐటీఆర్ ఉంటే వాళ్ళకి లోన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి? ఐటీఆర్ ఉంటే వాళ్ళది డిఫరెంట్ సెగ్మెంట్ అవుతుంది. ఇట్ ఈస్ బిజినెస్ ప్రొఫైల్. ఇక్కడ నేను అదే మీకు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, ఓన్లీ పర్సనల్ లోన్ అనేది సాలరీడ్ పర్సన్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాము, నాట్ ఫర్ ఎ బిజినెస్ ప్రొఫైల్. ఇట్ అగైన్ బికమ్స్ ఎ డిఫరెంట్ ప్రోడక్ట్. మేము చేసేది ఓన్లీ డిజి లోన్స్లో, నేను చూసేది పర్సనల్ లోన్ కాబట్టి. సో పర్సనల్ లోన్ ఇస్ అ డిఫరెంట్ సెగ్మెంట్ అండ్ బిజినెస్ లోన్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ సెగ్మెంట్. ఒకవేళ ఐటీఆర్ ఉంటే అది బిజినెస్ లోన్ కింద, ఎగ్జాక్ట్లీ పర్సనల్ లోన్ కిందకి రాదు. ఇప్పుడు పర్సనల్ లోన్ అనగానే వ్యక్తిగతమైన అవసరాలు అనే పాయింట్ వస్తుంది కదా, ఆ అవసరాలకి ఇచ్చే లోనే ఇదంటారా, లేదా ఎలాంటి అవసరాలకి ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? పర్సనల్ లోన్ లిటరల్గా తీసుకోవాలి అని అంటే చాలా అంటే బ్యాంక్స్ వచ్చేసి మనకు చాలా రీజన్స్ చెప్తాము. సో దాంట్లో నుంచి ప్రాముఖ్యమైన రీజన్ అంటే ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంటే తీసుకోవచ్చు, అవైల్ చేయొచ్చు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, కొంతమందికి హెల్త్ కార్డ్స్ లేకపోయినా కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది అని అంటే దాంట్లో కూడా మనం పర్సనల్ లోన్ అవైల్ చేసుకోవచ్చు. లేదా హోమ్ కన్స్ట్రక్షన్ కాదు, హోమ్ రెనోవేట్ చేసుకోవడానికి, ఇల్లుని మళ్ళీ ఒకవేళ మనం రెనోవేట్ చేయాలనుకుంటున్నాము, సో దాంట్లో కొద్దిగా యాడ్ ఆన్ ఏదైనా ఉన్నాయి అని అంటే సో దానికి కూడా మనము పర్సనల్ లోన్ అవైల్ చేసుకోవచ్చండి. బేస్డ్ ఆన్ వాట్ అంటే ఎంతవరకు ఈ లోన్ అనేది వస్తుంది అని క్వశ్చన్ రైజ్ అయితే ఎంతవరకు లిమిట్ ఉంటుందా? శాలరీని బట్టి లోన్ వస్తుందండి. ఇప్పుడు మన శాలరీని బట్టి మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను నేను. ఒక పర్సన్ 1 lakh శాలరీ ఉందనుకోండి, 50-60 వేలు అయితే ఈఎంఐ కట్టగలడు. అదే 80-90 అని అంటే ఈ రోజున్న ప్రపంచంలో ఏ పర్సన్ కూడా ₹1,00,000 సంపాదించే పర్సన్ 80-90 వేలు ఈఎంఐలు కట్టుకుంటూ పోతే ఇల్లు గడవడం కష్టమవుతుంది. బ్యాంక్స్ ఏం చేస్తాయి అని అంటే ఫాయర్ అంటారు దాన్ని. ఓకే, ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే, బాబు నువ్వు ఇంతకు మించి లోన్ తీసుకున్నావు అని అంటే నీకు కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో ఇబ్బంది అయినప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఈఎంఐ బౌన్స్ అవుతుంది. సో నీ శాలరీకి తగ్గట్టు నీ శాలరీ లోపలనే, ఆ పర్సంటేజ్ లోపలనే 60%, 70% మ్యాక్సిమం ఆ లోపల నువ్వు లోన్ అనేది పెట్టుకుంటే ఈఎంఐ కూడా బర్డన్ లేకుండా వెళ్ళిపోతాయని ప్రతి బ్యాంక్ ఆలోచన చేసేసి 60 మ్యాక్సిమం 70% లోపు లోన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఫాయర్ అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే
కంపెనీ కేటగిరీని బట్టి మనము చేస్తామన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే క్యాటే, సూపర్ క్యాటే అంటే కేటగిరీ ఏలో పెట్టేస్తాయి అనమాట. దానికంటే కొంచెం తక్కువ కంపెనీస్ని వచ్చేసి క్యాట్ బి, సి, నార్మల్గా చిన్న తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 25 ఎంప్లాయీస్ 30 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ని క్యాట్ డీలో కానీ నాన్ లిస్టెడ్ కింద కానీ పెట్టేసుకుంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే క్యాటేకి ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్యాటే అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ దాంట్లో పనిచేసే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి తన శాలరీతో పాటు మామూలుగా మనం చూడవచ్చు సోడెక్సో పాసులు కానీ, లేదంటే ఎక్కడైనా మనం ఇప్పుడు మెడ్ ప్లస్ కానీ లేదంటే అపోలో ఫార్మసీకి వెళ్తే వాళ్ళకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ కేటగిరీ ఏలో ఉన్న కంపెనీ సాలరీడ్ పర్సన్కి ఒక 70% వరకు ఇచ్చిన కస్టమర్ సర్వైవ్ అవ్వగలడు అనేది బ్యాంక్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే తనకు సంబంధించిన ఎక్స్ట్రా ఫైర్లో తనకు ఫిట్ అవుతాడు కాబట్టి. అదే మీరు చూసుకున్నట్టయితే వేరే కంపెనీస్ 100% ఆ ఫెసిలిటీస్ ఇవ్వలేరు కస్టమర్స్కి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే బ్యాంక్స్ వద్దు, ఇతనికి 50 నుంచి 60% లోపు ఇద్దాము ఫైర్. అది దాటింది అని అంటే డెలిక్వెన్సీ రేట్ పెరుగుతుంది, ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది. సో అన్నిటినీ ఉద్దేశించుకొని బ్యాంక్ అనేది ఫైర్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, అసలు ఒక లోన్ ప్రాసెస్ చేయడానికి ఎంత టైంలో ఉంటుంది? అంటే ఈ లోన్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అర్జెన్సీ ఉన్న టైంలో ఈ పర్సనల్ లోన్స్ పెట్టుకుంటారు కదా, ఎంత టైం ఉంటుందండి? లోన్ అనేది మీకు నార్మల్ జనరల్గా లోన్ ఎంత ఫాస్ట్ ప్రొసీజర్ చేసుకున్నా కూడా మినిమం 3 వర్కింగ్ డేస్ కావాలండి. 3 days, ఐఎమ్ వెరీ పర్టిక్యులర్, 3 వర్కింగ్ డేస్. ఇప్పుడు డిజిలోన్స్లో మేము దాదాపు మాకు 30 బ్యాంక్స్తోని అసోసియేషన్ ఉందండి. ఏ బ్యాంక్ అయినా 3 to 5 days అని చెప్పుకుంటాం. ఎందుకనంటే బ్యాంకులో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక ఫైల్ అంటే ఇప్పుడు కస్టమర్ ఒక లోన్ కావాలి అనే పర్సన్ తను లోన్ తీసుకోవాలనుకుంటే తన డాక్యుమెంటేషన్ మేము తీసుకొని బ్యాంకుకి వెళ్ళిన తర్వాత డిజిలోన్స్ రిప్రజెంటేటివ్ ఎప్పుడైతే బ్యాంక్ని అప్రోచ్ అవుతాడో సో అక్కడ మీకు ఏమవుతుంది అని అంటే తన ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంది బ్యాంక్. సో బ్యాంక్లో చాలా చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా అనేది బ్యాంక్లో ఉన్న బ్యాక్ అండ్ పర్సన్ చెక్ చేస్తారు. అక్కడ నుంచి బ్యాంక్ ఫైల్ వచ్చేసేసి క్రెడిట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ క్రెడిట్ వాళ్ళు ఏం చేస్తారంటే తను వెరిఫికేషన్ చేసుకుంటారు. ఏంది, తన ఇల్లు ప్రాపర్గా ఉందా, తను ఇచ్చిన అడ్రస్ ప్రాపర్గా ఉందా, ప్రజెంట్ అడ్రస్ ప్రాపర్గా ఉందా లేదా పర్మనెంట్ అడ్రస్ ప్రాపర్గా ఉందా అనేది చెక్ చేసుకుంటారు. దాని తర్వాత ఇచ్చిన డాక్యుమెంటేషన్ కూడా నిజంగా ప్రాపర్గా జెన్యూన్గా ఉందా, అసలు తన డాక్యుమెంటే ఇచ్చిండా అనేది దాన్ని చెక్ చేసుకోవడానికి రిస్క్ టీమ్ అనేది ఉంటుంది, దానికి పంపించడం జరుగుతుంది. వెరిఫికేషన్ రిస్క్ టీమ్ అయిపోయిన తర్వాత 2 పాజిటివ్ వచ్చిన తర్వాత బ్యాంక్ అనేది ఏం చేస్తుందంటే క్రెడిట్ వాళ్ళకు మూవ్ చేసేసి శాంక్షనింగ్ అథారిటీ, క్రెడిట్ ఇన్ ద సెన్స్ మనం మామూలుగా వాడుక భాషలో శాంక్షనింగ్ అథారిటీ. సో ఈ 2 పాజిటివ్ వచ్చినాయి. దాన్ని బట్టి నేను ఇందాక చెప్పిన ఫైర్ని బేస్ చేసుకొని శాంక్షనింగ్ అథారిటీ తన శాలరీలో ఎంతైతే పర్సంటేజ్ వస్తుందో దాన్ని బట్టి తనకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మ్యాక్సిమం మనకు 3 నుంచి 5 రోజుల లోపల లోన్ అనేది కంప్లీట్ ప్రొసీజర్ అయిపోతుందండి. ఓకే, అయితే ఈ పర్సనల్ లోన్ ఇవ్వడానికి ఎలాంటి బ్యాంక్స్ రెడీగా ఉన్నాయంటారు? డిజిలోన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ చెప్తాను. డిజిలోన్స్ వీ ప్రొవైడ్ లోన్స్ ఓన్లీ త్రూ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఫిన్టెక్స్. సో చిన్నవి అయితే మనకేంటనంటే మేము ఇప్పుడు బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ ప్రొసీజర్ అవుతేనే నేను లోన్ అనేది ప్రాసెస్ చేస్తాను అని ఉంటే ఆ బ్యాంక్స్ని ఆ ప్రాసెస్ ప్రకారం మేము తీసుకెళ్ళి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిలు చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా కొత్త ఎన్బిఎఫ్సిలు రావడం జరిగింది మార్కెట్లోకి. ఇప్పుడు మార్కెట్లో ఏదైతే బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ లోన్ ఇస్తుందో దాంతో డిజిలోన్స్ అనేది మేము ప్రతి బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సితో అసోసియేట్ అవ్వడం జరిగింది. విక్రాంత్ గారు, ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పే చేయడానికి ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే ఈఎంఐ ఇన్ని ఇయర్సా లేకపోతే ఇంత టైం ఎలా ఉంటుంది కదా, ఆ టైమింగ్స్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మనకు లోన్ తీసుకున్న తర్వాత మినిమం 1 year ఉంటుందండి. సో లాకింగ్ పీరియడ్ కొన్ని బ్యాంక్స్లో లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు మినిమం 6 months నా దగ్గర ఉండాలి, ఒక బ్యాంక్ ఒక బుక్ మెయింటైన్ చేయాలి అని అంటే కస్టమర్ నా దగ్గర 6 నెలలు మినిమం ఉండాలి, లేకపోతే సంవత్సరం నా దగ్గర మినిమం ఉండాలి అనేది బ్యాంకులు తన లాకింగ్ పీరియడ్ని పెట్టుకోవడం జరుగుతుంది. సో మినిమం టెన్యూర్ వచ్చేసి 1 year నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని బ్యాంక్స్ 5 years వస్తాయి, కొన్ని 6 years ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 7 years కూడా
1 బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ టెన్యూర్ అనేది మ్యాక్సిమం 7 years ఉన్నా సరే ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయని అంటే, కొంతమంది కస్టమర్స్ ఏమనుకుంటారంటే, నాకు ఈ లోన్ తీసుకుంటున్నాను, సో నేను దాన్ని మధ్యలో రీపేమెంట్ చేసేసుకోవాలనుకుంటున్నాను, లేదు దాంట్లో ఎంతో కొంత నాకు కొంచెం పార్షల్ అమౌంట్ వచ్చింది, ఆ పార్షల్ అమౌంట్ పే చేసుకుంటున్నా అంటే కూడా బ్యాంక్స్ ఆ పార్షల్ అమౌంట్ పేమెంట్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అనేది ఇస్తాయన్నమాట. సో డిజి లోన్స్ ఇప్పుడైతే ఏదైతే బ్యాంక్స్తో మేము ఏదైతే ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ ఉన్నామో దాంట్లో మ్యాక్సిమం బ్యాంక్స్ లోన్ టెన్యూర్ మినిమం 1 year ఉంది, మ్యాక్స్ టు మ్యాక్స్ 7 years ఉంది. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో మీకు పార్షల్ పేమెంట్స్ అండ్ ఒకవేళ ఫోర్క్లోజ్ చేసుకుంటానంటే ఈ మధ్య కొత్తగా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే మీరు ఫోర్క్లోజర్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ ఇస్తాము అని చెప్పేసి కొన్ని, ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో బ్యాంక్స్ మేము ఫోర్క్లోజర్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేస్తాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే బేసికల్గా మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి జాబ్ ఉన్న వాళ్ళకి ఈ పర్సనల్ లోన్ అనేది తీసుకుంటారు, ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అండి? ఏజ్ లిమిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఓటేయాలని అంటే 18 ఏళ్ళు ఎట్లా కావాలో, లోన్ తీసుకోవాలంటే మినిమం 21 సంవత్సరాలు నిండి ఉండాలా. సో 21 years ఎట్లా ఖచ్చితంగా అయితేనే మనం వాళ్ళకి లోన్, మినిమం 21 years దాటిన వాళ్ళకి మనం లోన్ ప్రొవైడ్ చేస్తామండి. సో అట్లా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 90% బ్యాంక్స్ 60 years లోపే, 60 years దాటి ఏ ప్రైవేట్ బ్యాంక్ కూడా ఇవ్వదు. ఎందుకంటే అది రిస్క్ ఫ్యాక్టర్. 60 yearsకి వాళ్ళు మనం చూసుకున్నట్టయితే 60 సంవత్సరాలకు ప్రతి ఒక్కరు రిటైర్ అయిపోతుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా 90% ఇంటి దగ్గర ఉండిపోదామని అనుకుంటారు. సో 60 సంవత్సరాలు అనేది కట్ ఆఫ్, మినిమం 21 సంవత్సరాలు ఉండాలండి. మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పర్సనల్ లోన్స్కి సంబంధించి? నా కెరియర్ వచ్చేసి 2004 ఎండింగ్లో నేను సిటీ ఫైనాన్షియల్లో చందానగర్ బ్రాంచ్లో చేయడం జరిగింది యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయిందండి. తర్వాత 2005లో ఐసిఐసిఐ పర్సనల్ లోన్స్ ఫస్ట్ లాంచ్ చేసింది. అప్పుడు ఎస్టీపీఎల్ అని చెప్పేసి, ఎస్టీపీఎల్ అంటే షార్ట్ టర్మ్ పర్సనల్ లోన్ అని చెప్పి, చిన్న పర్సనల్ లోన్స్. ఇప్పుడు మనం 50 లక్షలు, ₹1,00,00,000 ఏదైతే పర్సనల్ లోన్ మాట్లాడుకుంటున్నామో అట్లా కాదు, అప్పుడు 60,000, 70,000, ₹1,00,000 లోపే లోన్ ఇస్తుండే. సో అది ఐసిఐసిఐ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నేను గంగారాం బ్రాంచ్లో చేయడం జరిగింది. ఇక్కడ ఎర్రగడ్డలో చోలా అని చెప్పేసి, చోలా డిబిఎస్ అనేది స్టార్ట్ అయ్యింది. దాంట్లో కూడా నేను ఒక టీమ్ లీడర్గా పనిచేయడం జరిగింది. కొంచెం గ్యాప్ తీసుకున్నాను, మళ్ళీ నా కెరియర్ డిజి లోన్స్ ద్వారా రీస్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దాదాపు నేను 9 సంవత్సరాలు అవుతుంది డిజి లోన్స్తో నేను అసోసియేట్ అయ్యి. నేను ఇక్కడ కూడా నిజంగా చెప్పాలి అని అంటే, నా కెరియర్ ఒక కోఆర్డినేటర్గా నా కెరియర్ని స్టార్ట్ చేసినాము. బ్యాక్ ఎండ్ కోఆర్డినేటర్గా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మా చైర్మన్ శివరామకృష్ణ గారు కానీ, లేకపోతే మా సిఇఓ వెంకటేశ్వరరావు సార్ కానీ, వాళ్ళు ప్రోత్సాహం వల్ల నేను మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లో కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సీరియస్లీ వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ఉంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక బ్యాక్ ఎండ్ దగ్గర నుంచి పై మేనేజర్ వరకు అందరినీ ఒకే ఇదిలో చూస్తారు. వాళ్ళ ప్రోత్సాహం మీకు తెలుసు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ముందుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ బాస్ ప్రోత్సాహం అనేది ఉండాలా. సో వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఇక్కడ వచ్చి మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుందండి. విక్రాంత్ గారు, చాలా వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తామని వస్తారు, ఎందుకు డిజి లోన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. వై డిజి లోన్స్, వై నాట్ అదర్స్ అంటే నేను మీకు మా యూఎస్పీస్ చెప్తాను. డిజి లోన్స్ అనేది ఇట్స్ లైక్ అన్ అంబ్రెల్లా, ఆల్ అండర్ వన్ రూఫ్. అంటే మా దగ్గర నాట్ ఓన్లీ పర్సనల్ లోన్స్, వీ ఆల్సో ప్రొవైడ్ బిజినెస్ లోన్స్, వీ ఆల్సో ప్రొవైడ్ హోమ్ లోన్స్, వీ ఆల్సో ప్రొవైడ్ మార్ట్గేజెస్, వీ ఆల్సో ప్రొవైడ్ క్రెడిట్ కార్డ్స్, ఎడ్యుకేషన్ లోన్స్. అంటే వాట్ నాట్, ఈ లోన్ అనే ప్రతి ప్రోడక్ట్, ఆటో లోన్స్ కానీ ప్రతి ప్రోడక్ట్ మా దగ్గర ఉంది డిజి లోన్స్లో. ఈ ప్రోడక్టే కాదండి, మేము వీఆర్ ప్రజెంట్ ఇన్ ఎంటైర్ 29 states ఆఫ్ ఇండియా. సో మాకు మా సొంత ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ వై డిజి లోన్స్, వై నాట్ అదర్స్? వై డిజి లోన్స్ అంటే ఇక్కడ మేము వీ ఓన్లీ ప్రొవైడ్ లోన్స్ త్రూ ఆర్ టీమ్ మెంబర్స్. ఓకే, వాళ్ళ కింద గ్రౌండ్ లెవెల్లో చాలామంది కాలింగ్ సెటప్స్ కావచ్చు, లేకపోతే ఫుట్ ఆన్ సేల్స్ అంటే మీకు ఎగ్జిక్యూటివ్స్ మార్కెట్లోకి వెళ్ళేసి వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేయడం కావచ్చు, ఇట్లా గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఉంటారు. సో ఇక్కడ మేము వై డిజి లోన్స్ అంటే మాకు బ్యాంక్స్
లో మాకు బ్యాంక్స్కి చాలా ర్యాప్ ఉందన్నమాట. ఇక్కడ మేము ఏంటంటే ఓన్లీ సేల్స్ చూసుకుంటామని అందరూ అనుకుంటారు, కానీ సేల్స్తో పాటు ఎక్కడన్నా వాళ్ళకు ఒకటి ఏదన్నా బ్యాంక్ ఏదైనా ఇష్యూ వచ్చినా మేము ప్రతి ఒక్క విషయంలో ముందుండి మేమున్నాము అని చెప్తాము. సో ప్రతి ఒక్క బ్యాంకర్ ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు బ్యాంకుకి కావాల్సింది ఏంటండి, లోన్ తీసుకున్న తర్వాత కస్టమర్ మంచిగా రీపేమెంట్ చేయాలనేది బ్యాంకుకి కావాలి. సో మేము మా మా ఎగ్జిక్యూటివ్స్ ఆర్ మా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోర్సింగ్ చేసేది ఏంటంటే క్వాలిటీ సోర్సింగ్ చేస్తారు. ఆ క్వాలిటీ సోర్సింగ్ ఎట్లా ఉంటుంది, ఒక కస్టమర్ తీసుకున్నాడు అని అంటే బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతాయుతంగా తన లోన్ని కంప్లీట్ టెన్యూర్ వరకు కట్టుకొని బ్యాంకుతో రిలేషన్షిప్ పాడు చేసుకోకుండా తన రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకుంటుంటాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ కేరళ వరకు ఎంటైర్ 29 రాష్ట్రాలలో మేము ప్రజెంట్ ఉన్నాం విత్ ఆల్ ప్రోడక్ట్స్. సపోజ్ మీ ఫ్రెండే ఉన్నారు, ఎవరైనా ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకి లోన్ కావాలి, మేము కొన్ని ఆన్లైన్ బ్యాంక్స్ ద్వారా ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తాము, లేదా అదే నంబర్ని అక్కడ మా టీం మెంబర్ ఉంటారు, మా ఆఫీస్లో మా మేనేజర్ ఉంటారు, వాళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా లోన్ ప్రాసెస్ చేయిస్తాం. సో అందరికీ ఎక్కడున్నా సరే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరగాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోన్ నేను ప్రాసెస్ చేయించుకోవాలి అని అంటే నాకు గల వన్ స్టాప్ ఏంటి, డిజి లోన్స్. ఓకే, యా అంత క్లియర్గా. యా చాలా, ఎందుకంటే ఇప్పుడు చూడండి మాకు డిజి లోన్స్లో మేము దాదాపు 25,000 మంది, ఏది మా ఎక్స్టర్నల్ టీమ్ మెంబర్స్. ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ దాదాపు 500 పైన మంది మాతో పాటు మా ఇంటర్నల్ బ్యాక్ ఎండ్స్లో కానీ మేనేజర్స్గా కానీ లేకపోతే ఎక్కడైనా ఓన్లీ మా ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ 500 పైన మంది ఉన్నారు. సో ఈ 25,000 మందికి మేము సర్వీస్ విషయంలో కావచ్చు, బ్యాంకులో ఎక్కడైనా ఇష్యూ వస్తే కావచ్చు, బ్యాంకుకి లోన్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి పంపించడంలో కావచ్చు, ప్రతి విషయంలో మేము సపోర్టింగ్ ఉంటాం. సో ఆబ్వియస్లీ ఎవరికైనా ఏం కావాలండి, సపోర్టింగ్ ఉన్న పర్సనే కావాలి. సో దట్ ఈస్ వై వీఆర్ యూనిక్ ఫ్రమ్ అదర్స్. పృథ్వీకాంత్ గారు, బేసికల్గా ప్రతి ఏ లోన్ ప్రొవైడ్ చేయాలన్నా టీమ్ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు దీని కింద వర్క్ చేయడానికి టీమ్ మెంబర్స్? మనకు ఇంటర్నల్లీ 500 పైన మంది మా ఓన్ స్టాఫ్ ఉంటారండి. వాళ్ళు ఓన్లీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చేస్తారు. అంటే ఒక లోన్కి సంబంధించి ఇప్పుడు మీకు లోన్ కావాలనుకోండి, మీ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే ఆ పర్టికులర్ బ్యాంక్లో ఉండే బ్యాక్ ఎండ్ పర్సన్ ఆ పర్టికులర్ బ్యాంక్లో అంటే లాగిన్ అంటారు, మీ ఫైల్ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని లాగిన్ చేసేసి బ్యాంక్ క్రెడిట్ వాళ్ళకు బ్యాంకులో క్యూలోకి మూవ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో బ్యాంక్లో చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో మా టీమ్ అని మా స్ట్రెంగ్త్ ఇంటర్నల్ టీమే స్ట్రెంగ్త్ అండి మాకు. ఓకే, యా ఫ్రాంక్గా చెప్పాలంటే 500 మంది లిటరల్గా 500 పిల్లర్ లాగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో మేము పర్సనల్ లోన్స్లో వీఆర్ ద నంబర్ 1 లోన్ ప్రొవైడర్ ఫర్ ఇన్ ఎంటైర్ ఇండియా. I can proudly say this word, I can loudly say this word that Digi Loans is number 1 personal loan provider in entire India. విక్రాంత్ గారు, ఫైనల్ గా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి నాకు లోన్ కావాలి అని కాంటాక్ట్ అవ్వడానికి వాట్ ఈస్ ద కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నంబర్స్ అనేది మీకు పర్సనల్ లోన్స్కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రోలింగ్లో పంపిస్తాం మేము నంబరు ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. సో నేను మీకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఈరోజు దాకా మాతో ఎంటైర్ పాన్ ఇండియాలో అసోసియేట్ అయిన ఏ అసోసియేట్ కూడా మాతో రిలేషన్షిప్ అయితే బ్రేక్ చేసుకోలేదు. ఎందుకు అని అంటే మా దగ్గర ఉన్నది బయట వాళ్ళకు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీబడీ ఇస్ దిస్ వన్, బట్ స్టిల్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. మా చైర్మన్ గారు కానీ మా CEO గారు కానీ ఇద్దరు నిత్యం అందుబాటులో ఉంటారు. సో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఏదైనా ఫైల్ స్టక్ అయింది, డైరెక్ట్గా ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయడము, డైరెక్ట్ లేకపోతే వెళ్ళిపోయి వాళ్ళతో ఇది సార్ నాకు ఇష్యూ ఉంది అని అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇతను చిన్న ఎగ్జిక్యూటివ్, లేదా నాకు ఇతను 1 లక్ష రూపాయల బిజినెస్ చేస్తున్నాడు, లేదా నాకు ఇతను 10 కోట్ల బిజినెస్, ఇట్లాంటి తారతమ్యాలు ఏముండవు అనమాట. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ వై డిజి లోన్స్ వై నాట్ అదర్స్ అని అంటే సింపుల్, మా దగ్గర ఎవరికి కూడా డోర్స్ అనేవి క్లోజ్ ఉండవు. ఎవ్రీబడి కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ. సో డిజి లోన్స్లో అదొక యూఎస్పీ అని నేను ఫీల్ అవుతాను. సో ఎంటైర్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఎవరైనా ఎక్కడి నుంచైనా కాల్ చేస్తారు, మా CEO గారికి కానీ చైర్మన్ గారికి కానీ కాల్ చేసేసి సార్ నాకు ఇష్యూ ఉంది అని అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ఇష్యూ రిజాల్వ్ చేసిన తర్వాత వేరే దానికి వెళ్తారనమాట. సో అందుబాటులో ఉండడం అనేది ముఖ్యంగా
డిజి లోన్స్కి మా చైర్మన్ గారు కానీ సిఇఓ గారు కానీ అందుబాటులో ఉండడం అనేది ముఖ్యమైన యూఎస్పీ అని కూడా చెప్పుకోవచ్చు. నేను మీ బీఆర్కే న్యూస్ ద్వారా ప్రేక్షకులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. సో పర్సనల్ లోన్స్లో ఎక్కడైనా సరే మీరు కావాలి అని అనుకుంటే ఎంటైర్ ఇండియాలో ఎవరైనా సరే మీరు దయచేసి మా డిజి లోన్స్ని అప్రోచ్ అవ్వండి. మేము we will give our best in terms of service or in terms of rate of interest or anything. So 100% genuine loans చేయిస్తాము ఫ్రమ్ డిజి లోన్స్. ఓకే విక్రాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఓవరాల్ గా చూసారు కదా ఈరోజు బిజినెస్ స్టార్ ప్రోగ్రామ్ లో డిజి లోన్స్ తరపు నుంచి పర్సనల్ లోన్స్ అనేవి ఎలా ఉంటాయి, పర్సనల్ లోన్స్ కేటగిరీస్ ఏంటి, లేదా మనకి సిబిల్ ఎంత ఉండాలి, అండ్ ఐపీఆర్ ఇలాంటివి ఏమన్నా ఉండాలన్నా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు విక్రాంత్ గారు. సో ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ స్టార్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.